హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం చెప్పిన విధంగానే పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 21,413 జాబ్స్ అయితే ఉన్నాయి. వీటిని కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు డేట్ ఎండింగ్ ఉంది అనే విషయాలతో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, కావలసినటువంటి అర్హతలు, అదేవిధంగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నట్టయితే ఈ జీడీఎస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది జీడీఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అయినట్టయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025, నెంబర్ ఆఫ్ పోస్ట్ 21,413, అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ 10/2/2025, ఎండ్ డేట్ 3/3/2025 అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. దీని గురించి మనం క్లారిటీగా నేను నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఈ నోటిఫికేషన్ని ఒకసారి పరిశీలించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. డేట్ 7/2/2025 అని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇది 31 పేజీలతో కూడినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ జాయిన్ అయినా కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి విషయం ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంది. 10/2/2025 రోజున స్టార్ట్ అవుతుంది. 3/3/2025 వరకు ఈ డేట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఎడిట్ అండ్ కరెక్షన్ విండో, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవడానికి 6 తారీఖు నుండి 8 తారీఖు 3వ నెల వరకు మనకి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పోస్టులని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఫోన్లో ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోని నేను చేసి పెట్టాలి అనుకుంటున్నా మీకోసం. అది మీలో ఎంతమంది ఆ వీడియోని కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆ వీడియో చేయాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఇక మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేయరు. ఈ విధంగా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం యొక్క లిస్ట్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, స్క్రీన్లో చూడొచ్చు. ఇక్కడ మొదటిగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ తెలుగు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 553 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ 239, ఎస్సీ 157, ఎస్టీ 63, ఈడబ్ల్యూఎస్ 159, పీడబ్ల్యూడి A7, పీడబ్ల్యూడి 14, పీడబ్ల్యూడి సి 22, పీడబ్ల్యూడి డిఈ 1, టోటల్ 1215 పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 36వ నెంబరు తెలంగాణ తెలుగు 240. ఇక్కడ మొదలుకుంటే లాస్ట్లో 519 పోస్టులు అనేది టోటల్ ఉండడం జరిగింది.
ఈ తెలంగాణ 519, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1215 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ అత్యధికంగా పోస్టులు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 3004 పోస్టులు అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్కైనా కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఫర్దర్గా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నిటినీ నేను క్రోడీకరించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి కానీ, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధంగా ఉంటుంది అనే వాటి ప్రతి ఒక్కదానికి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ వరకు రావడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.